హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్ చూస్తే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నా ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియో మీరు చివరి చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందండి. ఇకపోతే ఈ వీడియో స్టార్ట్ చేద్దామండి. ఈ వీడియోలో నేను చేసే మొదటి వీడియో ఏంటంటే గిన్నె కోవానండి. గిన్నె కోవానా అదేంటి అనుకుంటున్నారా? ఇది నార్మల్గానే పాలకోవాలా కాదండి. ఇదండి గిన్నె కోవా. ఇది మన పాతకాలంలో నుండి వస్తున్న ఆచారం అండి. ఒక్కసారి కానీ మీరు తిన్నట్టయితే మీరు జీవితంలో మర్చిపోరండి. ఒకసారి మీరు ఈ వీడియో చూపించిన కొలతలతో మీరు పాలకోవా తయారు చేసుకొని మీరు టేస్ట్ చేయండి. మీరు తప్పకుండా మీరు కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా పొయ్యి పైన బండలు పెట్టుకొని అందులో 7 లీటర్ల కోవా పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. కోవా పాలు అంటే ఏమిటంటారా? కోవా పాలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వెన్న శాతం అనేది పాలలో కాస్త ఎక్కువ ఉంటుంది. వాటినే కోవా పాలు అంటాము. మీరు నార్మల్ పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే కోవా అనేది పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేస్తుంది గిన్నె కోవా కాబట్టి దీంట్లో కోవా అనేది చాలా స్మూత్గా గుల్లగుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తినే కొద్దీ చాలా రుచిగా ఉంటుంది. అందువల్ల వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలనే మనం దీనికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అప్పుడే మనకి గిన్నె కోవా అనేది చాలా పర్ఫెక్ట్గా మనం అనుకున్న విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పాలు అనేది బాగా మెలుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ రెసిపీ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం చూపిస్తున్న పద్ధతిలో చేసుకోండి. మీకు గిన్నె కోవా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ గిన్నె కోవా అనేది మనం ఒకసారి తిన్నట్టయితే ఈ రెసిపీని మనం ఎప్పుడు మర్చిపోం ఫ్రెండ్స్. ఇంకా మిగతా పాలకోవాలని మనం మర్చిపోవాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో 7 లీటర్ల పాలకు నేను 750 గ్రాముల చక్కెర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అప్పుడే స్వీట్ అనేది చాలా కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. మరి స్వీట్ ఎక్కువ అయితే గిన్నె కోవా అనేది బాగుండదు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చక్కెర వేసుకొని మనం పాలను ఎక్కువ మరగనీయకుండా అటు నుంచి ఇటు తిప్పుతూ కురుపు సహాయంతో మనం కలిపెడుతూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే పాలు అనేది బాండ్లకి అడుగంటనీయకుండా పాలు మాడకుండా ఉంటాయి ఫ్రెండ్స్. మనం పాలని కలిపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అడుగు మాడితే కోవా అనేది టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్. గిన్నె కోవా అనేది మనకు అనుకున్న విధంగా రాదు ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఫ్రెండ్స్, దీని పేరు ఇంకోటి కూడా ఉంది. దీని పేరు గిన్నె కోవానే కాదు ఫ్రెండ్స్, ఇంకో పేరు కూడా ఉంది. దాని పేరే డబల్ కలర్ కోవా ఫ్రెండ్స్. పైన ఒక కలర్, మిడిల్లో ఒక కలర్ ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల దీనికి డబల్ కలర్ అని వస్తుంది. ఇలా మనం పాలు అనేది కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లెఫ్ట్ అండ్ రైట్. పాలు అనేది థిక్ అయ్యేంత వరకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పాలు అనేది చాలా థిక్గా మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలా పాలని కలపెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పాలు అనేది గుల్లగా విరిగిపోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి గిన్నె కోవా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత కోవా అనేది థిక్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెయ్యి కానీ లేదా డాల్డా కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చివరిగా మేమైతే డాల్డా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా చక్కగా డాల్డా అంతా కరిగిపోయేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కోవా అనేది చూడండి ఫ్రెండ్స్, కోవా అనేది ఎంత గుల్లగుల్లగా నీట్గా వచ్చిందో, చాలా చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత కోవా అనేది రెడీ అయిపోయింది. ముందుగా మేము గిన్నెలోకి నెయ్యి మరియు జీడిపప్పు వేసి తీసుకున్నాం ఫ్రెండ్స్. అందులో ఈ మిశ్రమాన్ని మొత్తం మన కోవా మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఇలా తీసుకున్న కోవా మిశ్రమాన్ని ఒక 2 గంటల పాటు ఆ గిన్నెలోనే పెట్టేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక చాక్ తీసుకుని గిన్నె చుట్టూ చాక్తో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక ట్రై తీసుకొని మన గిన్నె కోవాని తిరిగి వేసుకోవాలండి. అంతేనండి, గిన్నె కోవా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.